హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శిరీష శేఖర్ బ్లాగ్స్. అందరు బాగురా? మేము వస్తున్నాం. అందరికీ గుడ్ మార్నింగ్. సో ఎండ అయితే వచ్చేస్తుంది. ఎండ 2 రోజుల నుంచి బీభత్సంగా ఎండ కొట్టేస్తుంది. మామూలు కాదు. బయటికి బండి మీద పోవాలంటే చుక్కలు కనిపిస్తున్నాయి. ఆ విధంగా ఎండ కొడుతుంది. సూర్యుడు అయితే వచ్చేసిండు. ఆల్రెడీ మన వాళ్ళు అప్పుడే పాలు వినడానికి వచ్చేసారు. పాలతో పాటు ఆ గడ్డి కోసి అవన్నీ ఉంటాయి కదా. ఎట్లుందంటే మేము చేసే పని నిజంగా చారణ పనికి బారణ మసాలా అన్నట్టు మేము చేసే ప్రతి పని కూడా అట్లే అవుతుంది. ఆ వచ్చే 2.5 లీటర్లకి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఇన్నే ఉండి ఇట్లా గడ్డి కోసుకొచ్చి దానికి దాన పెట్టి నేను చెప్తూనే ఉంటే కూడా తమ్ముడు అట్లే పని చేసిండు, నాన్న అట్లే పని చేసి తీసుకొచ్చి దాన తీసుకొచ్చారు. మేబీ ఈరోజు ఏమైనా ఇంప్రూవ్ కావాలా, ఎందుకంటే పచ్చి గడ్డి వేస్తున్నాం, దాంతోపాటు హెడ్జుల్యూషన్ గడ్డి వేస్తున్నాం. హెడ్జుల్యూషన్ వీటన్నిటికంటే కూడా కొంచెం ఇంప్రూవ్ అవుతుందట, అంటే పాలు ఇంప్రూవ్ అవుతాయట. దాంతోపాటు దాన కూడా పెడుతున్నాం కదా, ఆ దానకు దీనికి ఏమైనా పెరిగినా లేదా ఇప్పుడే కనుక్కున్నాం. హాయ్, గుడ్ మార్నింగ్. హాయ్ 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 కోడిల్, హాయ్ కోడిల్, హాయ్ హాయ్. బాగున్నారా? అందరు బాగున్నారా? మీరు 1 2 3 4 5 6 7 8 వావ్, అన్నీ ఒక్కడే సైజు ఉన్నాయి మంచిగా. పెద్ద కోడి కూడా బా ఎంత బాగా చూస్తుంది చూడు. లేగదూడ కూడా స్టార్ట్ అయిపోయింది. వా మై గాడ్. ముని, వాట్ హ్యాపెన్? దిస్ ఈజ్ ద పనిష్మెంట్. దిస్ ఈజ్ ద పనిష్మెంట్ ఆఫ్ డాగ్. హౌ ఆర్ యూ? అది పనిష్మెంట్ అంటే ఎట్లుంటుంది అట్లుంటుంది. వెరీ గుడ్. నువ్వేం గింజుకున్నా ఏం చేసినా కష్టం ఇక. అయ్యి బాబాజీ, గుడ్ మార్నింగ్. హోయూ, ఏమన్నా పాలు ఇంప్రూవ్ అయినాయి? కాలేదు. ఎన్ని? హాఫ్ లీటర్ ఎరిగిందా, లీటర్ ఎరిగిందా? హాఫ్ లీటర్ అంటే 3 లీటర్లు ఇస్తున్నట్టు ఇప్పుడు. పావుదొక్క 3. దాని రూపానికి పావుదొక్క 3 అంటే నమ్ముతారా ఎవరన్నా? అది ఎట్లుందా చూడడానికి? మన దగ్గరకు వచ్చినప్పుడు ఎంత బొక్క ఉండే, మొత్తం బొక్కలు తేలినాయి, మొత్తం ఇట్లా బలవంతంగా బతుకుతున్నట్టు ఉండే. ఇప్పుడు ఎంత మంచిగా ఉందో, నీట్గా ఎంత మంచిగా కనిపిస్తుందో చూడరు ఒకసారి. నీట్గా కనిపిస్తుంది, చూడడానికి కూడా నీట్గా కనిపిస్తుంది. అగో హాయ్ ఆబు, గుడ్ మార్నింగ్. అయ్యో గుడ్ మార్నింగ్. బాగున్నావా? 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 ఇంకా చిన్న పాప చూడు, చిన్న పాప పాలు తాగుతుంది. లక్ష్మీదేవి పాలు తాగుతుంది. ఏంటంటే దాని బాధ? ఎందుకు అరుస్తుంది అట్లా? ఏడికి వెళ్ళిపోతావమ్మా? ఎవరి పని అలా చేయాలమ్మా. ఎందుకు ఏడికి వెళ్ళిపోతావమ్మా తల్లి? నోవే, నో నో నో. వదిలేమనుకో కొత్త కుక్కలు, మళ్ళీ కొత్త కుక్కలు 2 వచ్చినాయి చూసినావా? ఒకటి ఆడది వచ్చింది, ఒకటి మూగది వచ్చింది. 2 కొత్త కుక్కలు వచ్చి అసలు ఎట్లకెళ్ళి వస్తున్నాయి అర్థమవుతలేదు. పోయి మా ఇండ్లలోనే ఉంటున్నాయి అవి. మళ్ళీ నిన్న కూడా కోళ్ళను పట్టినాయి పాపం అవి. నిన్న మన కుక్క కనుక బయట ఉంటే మన పేరు వేస్తుండే, మీ కుక్కనే పట్టింది అంటుండే అందరూ. నయ్యం ఇంకా అది ఇలా లేదు కాబట్టి బచాయించిపోయాను. సో తమ్ముడు పోయిండా పాలు పోయినకి? పోయిండా అప్పుడే ఇంత తొందరగా? ఓ మై గాడ్. సో బయట మనం ఏమంటారు, చిన్న చిన్న పిల్లలు ఎంత మంచిగా తింటున్నాయి చూడరు. గడ్డి మంచిగా పొడుచుకొని తింటున్నాయి. తినురు మళ్ళీ లోపలికి వస్తాయి అవే. అయితే వీటిలో పుంజులేవి అంటే మగ పెట్టలు, ఆడపెట్టలు, పుంజులు ఎట్లా గుర్తిస్తారంటే, మొన్న నాన్న చెప్పి నాకు, నెత్తి మీద జుట్టు వస్తాడ, ఎర్ర జుట్టు. ఆ ఎర్ర జుట్టు వస్తే పుంజులట. ఎర్ర జుట్టులు ఎన్ని ఉన్నాయి? ఎర్ర జుట్టులు 3 ఉన్నాయి ఫ్రెండ్స్. 3 పుంజులు ఉన్నాయి మా ఇంట్లో. 3 పుంజులు వేసి గట్టిగా ఉంటుంది. ఇంకొక 1 ఎన్ని నెలలు పడుతుంది అది కొడుచుకోవడానికి? ఇంకా 2-3 నెలలు అయితే పసక్ పుంజు పెద్దగా అవుతాయి. అగ్గగ్గగ్గగ్గగ్గగ్గ. ఇది వచ్చేసి పసిగడుగు, దాంతోపాటు గంజి, ఇంకా వేస్టేజ్ మొత్తం, కూరగాయలకు సంబంధించిన వేస్టేజ్ మొత్తం ఇక్కడ పక్కన అత్తమ్మ వాళ్ళ ఇంటికాడ పెడితే మొత్తం బకెట్ నింపేస్తారు అన్నట్టు. అది తీసుకొని వచ్చి ఇక పాపాజీ ఇలా అన్నం కూడా ఉంది. అన్నం ఉంది, కుక్కకి అవుతుంది అన్నం. ఇప్పుడు వద్దా దానికి? ఎప్పుడు మరి? మధ్యాహ్నమా? ఆ నవ్వులో ఈ నవ్వులో మహిమ ఏమిటో. కింద కూడా ఉంది. ఇదంతా ప్లాన్ ఒకటి ఏంటంటే, ఇదంతా ఉంది కదా ఫ్రెండ్స్, ఇదంతా జాలితోటి ప్యాక్ చేయాలి. ఇది కూడా జాలితోటి ప్యాక్ చేయాలి, ఇది కూడా జాలితోటి ప్యాక్ చేయాలి. ఇంకా 10 కోళ్ళు తీసుకొచ్చి లేయాలి ప్లాన్. మరి ఏం చేస్తాడో నాన్నగారు ఇష్టం. ఇక ఇవి మాత్రం మస్తు పెరిగినాయి నాన్న, జబర్దస్త్ అంటే జబర్దస్త్ పెరిగినాయి. ఇట్స్ లుకింగ్ కూడా అమేజింగ్. డోంట్ షౌట్. నేను పోతున్నా, మరి వస్తావా? దా
ఓ యాక్టివ్ వచ్చేసిందంటే శేఖర్ ఆల్రెడీ వచ్చేసినట్టుండు. పాలు పోసి కథనం వచ్చేసిండు. పొద్దుగాల చూడు వెదర్ ఎట్లా ఉందో, ఎవ్వరు లేవలేదు ఇంకా. మై గాడ్, ఎట్లా చూడు పరిస్థితి. నో ఎవరు లేవరే. హాయ్ శేఖర్, గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నావు? అరే ఆల్రెడీ ఆడ ఒక బకెట్ నిండు పెట్టొచ్చిన. తాగుతుందా? ఓ మై గాడ్. ఇవాళ ఏమైనా పికప్ అయిందా? 3 నాన్న 2 బావ అన్నాడు. 3 ఓహో, ఇంప్రూవ్ అయినట్టే కదా. లేదు పొద్దున 3 సాయంత్రం 3 రావాలి. పొద్దున 6 లీటర్లు అవుతాయి. ఓ దాన్ని కూడా ఇచ్చి పెట్టాలి. పట్టిన తర్వాత మనం చేంజ్ చేయొచ్చు. ఓకే డన్ డన్. ఈ లెవెల్ ఇంకొవ్వరు లేవలే. ఏమైంది? ఇట్లా పట్టుకొని వచ్చిన పాలు తీసుకొని వచ్చి లోపల పోయి ఒంటి రూమ్ ఇట్లా నువ్వు అది పోతున్నావు ఇంటికి వెళ్ళి నువ్వు ఆడికే పోతున్నావు కదా, పశువు తీసుకొద్దామని ఇట్లా ఇట్లా పెట్టబోయినా. అయితే రాలట్లేదు కదా, జ్వరం వచ్చింది రాత్రి గారిపోయింది. మొత్తం ఉన్న పాలు నువ్వునా? అన్ని పాలు మరి ఎట్లా చేసిన? పాలు ఈరోజు అని ఫోన్ చేసి ఆడ పోసి వచ్చిన అన్నది. మరి ఏడ పోసినావు ఇప్పుడు అవన్నీ? నేలపాలు ఏడా వీడియో సాకులో వీడియో తీసిన. ఇవే మనిషిరా. ఆలత లేకపోతే ఎట్లా అయింది అనుకోకుంటే కావాలని వాళ్ళు లేరు కదా. చెప్పు, పొద్దంత కష్టం వృధానా? అది మూత పెట్టలే? మూత ఉత్తరం ఉంటుంది అది ఇంకే కదా, గిన్నె గిడికి అని చెప్పేసి ఇట్లా పట్టుకురావాలి. ఏం చేసిన లీటరే కదా, ఇట్లా పట్టుకొని వచ్చిన. లీటరా అంటే ఇప్పుడు మన గనియాల పాలు గాపాలా ఇంట్లోకి పాలు అని ఆడ పాలు పోసి వచ్చిన అల్లాడి. ఓ షచ్చా మంచి లీటర్ పాలు బొక్క. ఊరు పల్లెటూరు దీని పేరే తిరుమారు. బా ఎంత బాగుంది, ఎంత ప్రశాంతంగా ఉంది. ఆహా ఎంత ఆహ్లాదకరంగా ఉంది. యాక్చువల్లీ నిన్న మేము వేసిన గడ్డి అయితే ఇది ఫ్రెండ్స్, ఈ హైట్కి పెరిగి వచ్చింది. ఇంతవరకు మేము వాటరే పెట్టలేదు. మేము పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి వర్షం కొట్టి దేవుడు కరుణించి ఈ హైట్ పెరిగినాయి గడ్డి. ఇలా అయితే ఇంకెక్కువ ఉండే. నిన్న మామ వాళ్ళ బర్రెలు పడ్డాయట, ఇలా మొత్తం ఆడికెళ్ళి ఇవన్నీ మేసుకుంటూ వచ్చినాయి. యాక్చువల్లీ ఈ హైట్ ఉండే, మొత్తం అంతా మేసేసినాయి. మళ్ళీ పెరుగుతుంది, ఇది ఎంత కోస్తే అంత పెరుగుతూనే ఉంటుంది. నిన్న ఈ 2 లైన్లు కోసినుండే, ఇది ఒక లైన్ ఇది ఒక లైన్. ఆవు కోసం కోస్తున్నాం కదా, ఇది కూడా మళ్ళీ కోస్తూ ఉంటే పెరుగుతూ ఉంటుంది, కోస్తూ ఉంటే పెరుగుతూ ఉంటుంది అన్నట్టు. అబ్బా ఎంత బాగుంది చూడు, ఎంత ప్రశాంతంగా ఉంది. పక్షుల కిలకిల మధ్య ధ్వనుల మధ్యలో ఎంత బాగున్నాయి ఈ సౌండ్. ఆహా సూపర్ అంటే సూపర్ ఉంది. లొకేషన్ కూడా చాలా బాగుంది, వెదర్ కూడా చాలా బాగుంది. చాలా రోజులు అవుతుంది. ఒకసారి వేప పుల్ల తీసుకొచ్చుకుందాం అని చెప్పేసి వచ్చిన ఇడికి. ఇక్కడ ఒక చెట్టు ఉంటుంది అన్నట్టు, వేప చెట్టు సపరేట్గా. అది వేప పుల్లల కోసమే పుట్టినట్టు ఉంటుంది అది. ఎవ్వరు వచ్చినా అదే చెట్టుకి దింపుతారు అంటే అది పెరగడం కూడా సేమ్ అట్నే పెరుగుతుంది అన్నట్టు. ఇక బోర్ నీళ్ళు వేస్తే ఇవి వస్తాయి, వీడికెళ్ళి ఇళ్ళకెళ్ళి ఇదంతా పారుతుంది. ఇంతవరకు అయితే మనం పైప్ తీసుకొచ్చినాం కానీ ఇంకా కాలం వేయలేదు. ఆ కాలు వేయాలంటే ఇంకా టైం పడుతుంది, ఎందుకంటే వర్షం ఎప్పుడైతే మొత్తం ఎండిపోతుందో అప్పుడు వేద్దామన్నట్టు మేము అనుకున్నాం. ఇప్పుడు దాదాపుగా మేము ఇది పెట్టి కూడా ఇప్పుడు 2 నెలలు అయిపోయింది. 2 నెలల నుంచి వర్షాలే పడుతున్నాయి కాబట్టి మేము అంత ఇంట్రెస్ట్ తీసుకోలేదు. ఇక వర్షాలు తక్కువైనాయి అంటే ఆటోమేటిక్గా జేసీబీ తీసుకురావాలి, సన్నబొక్కన తీసుకొని లైన్ మొత్తం ఆడికెళ్ళి ఇదాకేసి ఇది కూడా ఏమన్నా పెట్టాలి కదా. దీంట్లో కూడా ఏదో ఒక ఎక్సర్సైజ్ అవుతూ ఉంటుంది. ఇది వచ్చేసి వేప పుల్లల చెట్టు. ప్రతిది కూడా ఇదే సైజు ఉంటుండే అన్నీ. ఇంకా వర్షం కొంచెం తక్కువైంది కాబట్టి ఇట్లున్నాయి, కానీ మొత్తం ప్రతి ఒక్క మండ కూడా ఇదే విధంగా ఉంటుండే. చలో మనకు సెట్ అయిపోయింది. ఇగో పైన కూడా చూడరు, మొత్తం ఈ చెట్టు మొత్తం దీనికే ఉంటుంది అన్నట్టు. ఇది బోటి అంటాం మేము మా సైడు. బోటి గుట్ట అంటే ఇది గుట్ట, ఈ గుట్టని బోటి గుట్ట అంటాము. వీడికెళ్ళి కింది వరకు మొత్తం మన చెర్ల వరకు మనది ప్లేసు ఇక్కడ ఉంటుంది. కానీ ఇంకా మొత్తం బండ ఉంటుంది. రైట్, ఇక్కడ నుంచి అయితే పర్ఫెక్ట్గా అనిపిస్తుంది చూడు. సామాన్య మీకు ల్యాండ్ ఎంత ఉందంటే ఇగో ఇది నా కాళ్ళ కాడికి వెళ్ళి ఇట్లా పోతే ఆ చెరువు కనిపిస్తుంది, ఆ చెరువు దాకా అన్నట్టు మాది. ఇక అది మా పెదనాన్న వాళ్ళది, ఇంకో పెదనాన్న వాళ్ళది అటు సైడ్. ఈ గట్టి పట్టుకొని ఇది మాది. ఇక దీంట్లో ఏం చేసినా దీంట్లోనే వేసుకోవాలి. ఇంకోటి ఆడ ఉంటుంది, ఆడ మొత్తం మునిగిపోతుంది. ఇంకో దగ్గర ఉంటుంది, ఆడికి మేము అసలే పోము. అప్పుడు కందులు వేసినాం. ఐఫోన్ 17 లాంచ్ అయింది నైట్. అయితే 16 తగ్గుతుంది రేటు. 16 తగ్గుతుంది, 15 ఇంకా తగ్గుతుంది. 15 ప్లస్ మీద 5000 తగ్గుతుంది. ఇంకోటి జిఎస్టీ తగ్గుతుంది. జిఎస్టీ మోడీ నిజంగా ఎంత మంచి పని చేసిండ్రా. కార్ మీద కూడా
బావాలు మస్తు ఫీల్ అవుతారు. పాపం అరుణ్ గాడు కొన్నది 80,000 తగ్గింది తెలుసా. జస్ట్ 15 రోజులలో 80,000 అంటే నాట్ ఏ జోక్ కదా. బావదేమో 78,000 తగ్గింది. మన కార్ అయితే 1,20,000-1,30,000 తగ్గింది ఇప్పటికి. సరే మనకు ఆ రీసేల్ వాల్యూ ఉండదు అయితే ఇక ఉండదు ఇక. అంటే ఇలాంటివి చాలా దగ్గర ఇప్పుడు మొబైల్స్ మీద కూడా ఇప్పుడు జిఎస్టీ తగ్గుతుంది. దాంతోపాటు ఇప్పుడు కొత్తగా అంటే మన ఇండియాలోనే ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ ఇప్పుడు ఐఫోన్ 17 అర్రే అయితే మనం ఇంకా తగ్గుతుండొచ్చు. మనం అప్డేటెడ్ అన్ని ఐఫోన్ రావాలి అబ్బా కానీ ధమాకరా తెలిసాయి. నిన్న ఒక కమెంట్ వచ్చింది, వాళ్ళకేం తక్కువ 3-4 నెలలకు 3-4 లక్షలు వస్తాయి, ఇష్టం వచ్చిన ఆడుకుంటారు వాళ్ళు. అలా చెప్పి వేస్ట్ అని నిజంగా వస్తే యూట్యూబ్ లో 3-4 లక్షలు సంపాదించేంత ఎవరున్నారు ఫ్రెండ్స్? సంపాదిస్తే ఇంకా గిదే ఇంట్లో ఇట్లా ఎందుకుంటాం ఫ్రెండ్స్? మాకేమైనా షోక? మాకు రూపాయి వస్తేనే దాన్ని 2 రూపాయల విలువ అంత చూపించుకునే విధంగా మాకుంటది. లక్షలు వచ్చినా కూడా దాన్ని తెచ్చుకోవాలనుకుంటే నెలకు 4 లక్షలు అంటారా? మళ్ళీ ఈ పోయే 30-40 వేల వ్యూస్ కే 20-25 నుంచి 30 మధ్యలో మనం వ్యూస్ పోతున్నాయి. దానికే 3 నుంచి 4 లక్షల మధ్యలో వస్తున్నాడు మనకు నెలకు కదా. నిజంగా కొంతమంది అంటే అది నిజమైతే తెలుసా. నిజంగా మీరు అందరు దానికి లైక్ చేయరు. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా అట్నే రావాలి మాకు. లేస్తురా టైం అవుతుంది. నాన్నగాడు రోజు లేటే నానే లేవురా అనాలి. క్రియాజ్ గారు అయితే లేచిండ్రు. క్రియాజ్ గుడ్ మార్నింగ్ రే. అయ్యో నిజమా పోలేరు ఇంకా. నాన్న నువ్వైతే లేవవు గారా. నువ్వు పచ్చుకో సపరేట్గా పచ్చుకో సరేనా. నువ్వు రారా క్రియాజ్ మనం పోదా వస్తావా? అదా మరి బయటికి బతుకువా. మరి పోయేటోళ్ళేమో లేసలేరు, ఉన్నోళ్ళేమో లేచి ఆడుతా ఉన్నారు. చెప్పదా నాన్నకి? అబ్బో అరే అది లేడీస్ చేసుకుంటారు రా, నీకు కాదు అది. లేడీస్ చేసుకుంటారు. అక్కకి పో, అక్క ఎక్కుంటుంది. అక్కకే అది పో, అక్కకే. సో ఈరోజు మన ఇంటికాడ వచ్చేసి బెండకాయ చారు అనమాట. బెండకాయ చారు కోసం అని చెప్పేసి బెండకాయ కంసకం ఒక దోయించు కట్ చేసి పెడతా ఉన్నారు. దోయించేనది ఏమో 100 అత్తలు కట్ చేసినట్ట. ఈ మన మెకానిక్ ఫీల్డ్లో ఇంచు లెక్కన లెక్క పెడతారు. 1 ఇంచు 2 ఇంచు MM 1 mm 2 mm 5 mm అట్లుంటుంది. ఏది కట్ చేసినా ఏ పని చేసినా కానీ అట్లా కాదు కూరగాయలు కదా ఎట్టుకుంటామా అంతే. ఇదే ఫీల్డ్ ఇప్పుడు మన కంపెనీ ఉంది, కంపెనీలో వంట చేసుకున్నాం అనుకో అట్నే కౌంట్ చేసుకుంటాం కదా. ఎక్కడ ఫీల్డ్ అక్కడ. ఒకవేళ కంపెనీలో వంట చేసిరా అనుకో, అన్నదానం ఏమైనా చేసిరా అనుకో, ఇట్లా మాట్లాడుకోరా. ఎవరి ఫీల్డ్ వాళ్ళదే కదా. సరే ఒక గిన్నె దేనికి కావాలి ఇంకా ఇంకా ప్లేట్ అనాలి. దానికి గిన్నె ఎందుకు వచ్చిన మూత ఆరిపోతుందా చేసా. ఇక మూత అన్నం అయిపోయినట్టుంది. పెట్టుకో. ఇది అన్నం కొత్త బియ్యం నాకు తెలియదు వద్దే, మనం కొనుక్కొచ్చిన బియ్యం ఇవి. చూస్తారా రైస్ దగ్గరికి వచ్చింది జర అటో ఇటో. సో మా ఆవికైతే గడ్డి అయితే కోసుకొచ్చాము. నేను అట్లయితే సేమ్ యాస్టీస్. ఎందుకంటే గడ్డి కోసుకొస్తే ఒక 1 లీటర్ పాలు ఎక్కిచ్చింది. అందుకని మధ్యాహ్నం దాన పెట్టాము, ప్లస్ ఇప్పుడు గడ్డి కూడా కోసుకొచ్చినాము. చూద్దాం ఈరోజు కూడా ఎక్కువ ఇచ్చింది అనుకో. ఈ రోజు గడ్డి పచ్చగడ్డి కోసుకురావాలి. యాక్చువల్లీ నిన్న మనం కోసుకొచ్చిన గడ్డి ఈ గడ్డి మనం పెట్టిన గడ్డి. ఉరాల పండు గడ్డి కోసుకొస్తే మేసలేదు, ఎందుకంటే పొద్దంతా మేస వస్తుంది పచ్చిగడ్డి. అది సేమ్ అయ్యేసరికి మేయలేదు. ఇప్పుడు మనం పెట్టిన గడ్డి అనమాట ఇది. సో ఈ గడ్డి అయితే రాత్రి వేసుకొస్తే మంచిగా మేసింది. అందుకని ఈరోజు మళ్ళీ తీసుకొచ్చిన. కొంత కాడలు మొత్తం మిష్ పెడుతుందని చెప్పేసి ఇప్పుడు కాడలు ఎక్కడ కొట్టేసి చిన్న చేస్తున్నాం అనమాట. అది మంచిగా మేయనీకి. అంతేనా? చూద్దాం. ఇది మేసినాక ఈ రోజు కానీ పొద్దుగా పాలు ఎక్కువ ఇచ్చింది అనుకో, ఇదే కంటిన్యూ. ఎందుకంటే దానా కంటిన్యూ ఉంది కదా. పచ్చిపిండి నానబెట్టినాక మధ్యాహ్నం అది కూడా వేసేయాలి. ఇప్పుడు లాగా ఆకలి అవుతున్నట్టుంది, ఎదురుస్తూ ఉన్నది. అది మెయి మాట గిరిగిన తిరుగుతుంది. ఎంట్రెన్స్లో ఉంది అది. ఆవు గాడ కనబడుతుంది ఒక్కటి మునియన్ దగ్గర. ఈ గోడ ఇంటి ముంగటనే ఉంది. దాని బిడ్డ తీసిపెట్టి ఓడడం దానికి అయితే లేదు. సో టైం వచ్చేసి 6 వస్తుంది ఈవినింగ్. ఓం నమో వెంకటేశాయ నమః. ఇక్కడ వచ్చేసి సిరీస్ వచ్చేసి వంట చేస్తూ ఉన్నది. ఆల్రెడీ పెంక పెట్టిరంటే రొట్టె రాత్రి పిండి పట్టించుకొచ్చినా కదా. ఓహో అప్పుడే నిండిపోయింది సిరీస్ ఇది. మా ఆవుకైతే మంచి పసిగడకైతే దొరుకుతుంది విత్ గంజాల్స్. ఈయనే కాదు మొత్తం వాళ్ళ ఇక్కడ కూడా ఆడ ఈడ 2 ఇట్లా 2 బకెట్ తీసుకోతే మంచిగా అవుతుంది. రొట్టె కొట్టాలా? అదే తప్ప పెట్టుకున్నా రొట్టె కొట్టిన టైం పడుతుంది కదా. ఆ సౌండ్ వస్తుంది, గంజి సౌండ్ వస్తుంది. సౌండ్ అదే పత్తి పెట్టుకురా. టైం ఎగ్జాక్ట్గా 7-9 అవుతుంది. ఈ టైంకి అయితే అందరం ఎక్కడి వాళ్ళం అక్కడికి వచ్చేసి ఆవు పాలు వండుకొని బయట పని మొత్తం అయిపోయి ఇంటికి వచ్చేసరికి ఇంటికాడ వంట పని అయిపోయి రిలాక్స్ అయ్యే టైం ఒక్కోసారి. కానీ ఒక్కోసారి 8 o'clock వరకు కూడా మాకు పని తీరదు, ఎందుకంటే అప్పటికి వంట కాదు ఏం కాదు. ఇప్పుడు ఆల్మోస్ట్ వంట అయిపోయింది. చిరుసి ఏం చేసిరమ్మా? రొట్టె జొన్న రొట్టె చేసిరు. ఇంకా క్యాప్సికమ్ కర్రీ అన్నం.
క్యాప్సికమ్ కర్రీ అన్నం రైస్ అంతేనా అయిపోయింది ఆల్రెడీ అయిపోయింది. అక్క ఒక కూర వండితే అయిపోతుంది. అక్క కూర కర్రీ ఒకటి బ్యాలెన్స్ ఉందా రైట్ ఈసారి తొందరగా అయిపోయింది అది అంగడి తినేద్దాం తొందరగా అంటే రొట్టె వేయడమే 5:30కి అట్లా స్టార్ట్ చేసిన. అదే నేను ఏమంటున్నా సాయంత్రం తొందరగా ఉడగొట్టుకురు అనుకో ఇంకొంచెం చీకటి అయ్యే టైంకి మనం కటింగ్ లేట్ అయింది, లేకపోతే ఈ టైంకి అయిపోతుంది. అయితే 4:30కే స్టార్ట్ చేయాలి. 4:30కా బావా కట్ చేసుడు వండు తర్వాత వండుకున్నా సరే కానీ సాయంత్రం తొందరగా చేసుకున్నాం అనుకో ఇక ఈ టైంకి అలా ఇరకటం ఉండదు, ఉబ్బరు ఉండదు, రిలాక్స్గా ఉండొచ్చు అనమాట. ఇప్పుడు ఫ్రెష్ అప్ అయ్యి జర అడ్డు తిరిగి అది కర్రీ కాగానే తిన్నాం అనుకో అప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. హలో నానిగా కర్రీ అయిందా అప్పుడే? కర్రీ అయినట్టుంది అదే వేసుకున్నట్టుంది. నేను మాట్లాడను బాబాయ్, నేను ఇతను మాట్లాడను కదరా. ఎందుకురా ఈమె జుట్టు ఎంత మంచి చేస్తారు పాపం, పొద్దుగల కష్టపడి ఇద్దరు కలిసి పట్టుకొని వేస్తారు, సాయంత్రం వచ్చేసరికి చిప్పిరి వేసుకొని వస్తుంది. నేను మాట్లాడను బాబాయ్, నేను నీతో మాట్లాడను కదా. నిన్నేమన్నా చెప్పున్నా ఒక దగ్గర కూర్చొని తిన అట్లా తినొద్దునా. ఏ క్యాన్సర్ హాయ్ గుడ్ మార్నింగ్. ఏ అక్క ఏమన్నదిరా నేను ఏడ పడేసింది? ఈడ పడేసిందా? ఎట్లా పడ్డది? నువ్వు ఏడున్నావు అప్పుడు? నువ్వు కింద ఉన్నావా? ఎగిరి దుంకి నీ మీద పడ్డదా? దెబ్బ తాకిందా మరి? ఆడ తాకిందా? అయ్యా ఎట్లరా మరి అక్కనే మా నాను ఇగో ఈ మూలకు వాడు కూర్చుండు ఏమంటే సోఫా మీద ఎగిరి దుంకి అని మీద పడ్డది కదరా. దెబ్బ తాకింది కిరాంచానికి, దెబ్బకి ఏడిచిరు ఇద్దరు కదా. ఎంతమంది చెప్తావు అది వచ్చినాక. సరే మర్చిపోయా లైటింగ్ సరిపోతే మనకు బయట చమకాయిస్తుంది మొత్తం. చమకా అయిపోయింది అవుతుందంట. చలో తిందామా? ఇప్పుడు తినే తొందరగా పడుకోవచ్చు. యాక్చువల్లీ 7:30 తిని 8 o'clock వండుకోవాలి తెలుసా. 7:30 తిందాం మరి బరాబర్ చెప్పు మీరు అన్నారు కదా. ఇప్పుడు ఆకలి అయితే అంటే మరి అబద్దులు పొద్దున లేచి తొందరగా వండుకోవాలి. మరి నిజంగా నైట్ తొందరగా వండుకొని తొందరగా వండుకోవాలి. అక్కలు ఎప్పుడు అనుకుంటారు 8:30 లోపు కోమలో పోతారు వాళ్ళు. మరి అడుగు ఒకసారి ఫోన్ చేసి. నిజంగా వాళ్ళు ఎర్లీగా పండుకుంటారు వాళ్ళు చూసినావా. అది మంచి పద్ధతి, ఎందుకంటే నిద్ర డిస్టర్బ్ కాదు ఎప్పుడైనా కానీ. 8 o'clock లోపు పండుకోవాలనుకుంటే సాయంత్రం లోపు వంట చేయాలి, 7:30 లోపు తినాలి, 8:30 లేక 9 లోపే మనం నిద్ర పోవాలి. అది మంచి పద్ధతి మనకు. అట్లయితే ఏ ఆరోగ్య సమస్యలు రావు, ఆరోగ్యం క్షీణించదు. రైటా? అది గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా. తిన్నాక వాకింగ్ చేయొచ్చు, తినకపోతే వాకింగ్ చేయొద్దు. కాదు ఇప్పుడే వాకింగ్ చేసిన తినారిపోతే కాబట్టి ఎక్కువ తినచ్చు కదా. అట్లా ఏం లేదు, నేను ఎంత తినాలో అంతే తింటా. ఎక్కువ తిన్నా తక్కువ తినా, మోతా తింటా. అబ్బా మోతా తింటా, ఇంకా తక్కువనే తింటా. సరే తిను. నాన్నగారి ఇలా మొత్తం అలిగింది, అంతా చిప్పిరి చేస్తుంది. అలా తమ్ముడిని వాడేస్తుంటే కదే మరి తమ్ముడు వాడేసింది. తమ్ముడు వాడేసిన తిట్టిరు, ఈడేమో ఖుషిగా ఉన్నాడు, వాళ్ళేమో అలిగింది నాన్నగాడు కదా. అలిగినావా? ఈయనే పడవు తిని. పచ్చి తాత పచ్చి ఇప్పుడే కడుక్కుంటు కారా.